వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? శోభన్. ఏం చేస్తుంటారు? నేను బండలు పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే గతంలో చూసుకుంటే కేసీఆర్ కంటే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఈ పేదవాళ్ళకి అనేది అందట్లేదు. ఇప్పుడు గతంలో అంటే ఇప్పుడు ప్లస్ మా పేదవాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఆ ఇండ్లు ఇంత రాకపోయింది. ఈ 2500 వేస్తున్నారు, అవి ఒకటి రాకపోయింది. నేను పేదవాళ్ళకు అనేది ఎవరు వచ్చినా పేదవాళ్ళని అట్లనే ఉంచుతారు తప్ప ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లని ఉన్నోనికే ఇస్తున్నారు, దళిత బంధువులని పెద్దోనికే పోతున్నాయి. ఖచ్చితంగా ఏ వస్తువులు కానీ పేదవాళ్ళ మీదనే భారం పడుతుంది. గత కేసీఆర్ ఉన్నాక సరే చేసిండు, నీళ్ళు తెచ్చిండు, అది మంచి పనే చేసిండు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఆయన చేసి ఇచ్చినోడికి ఇచ్చిన కానీ ఈరోడికి కట్టలే. పల్లెటూళ్ళల్లో ఇప్పుడు సిటీలే చూస్తారు, పల్లెటూరు మొత్తం ఆగమైపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మా పేదవాళ్ళకు పల్లెటూళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు అంటే పింఛన్లు అని పెడుతున్నాడు. ఇప్పుడు మొగడు ఉన్న ఆకు పింఛనే అంటూ మొగడు లేని ఆకు పింఛనే అంటున్నాయి. మొగడు ఉన్న ఆకు పింఛనే మొగడు లేని పింఛనే అంటున్నాయి. ఈ డబ్బులు చూసి గట్ట ఉంచుకునే కూడా మొగలు వేలు పెడుతున్నారు, ఈ ఆడవాళ్ళు గట్ట. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పనికి ఇప్పుడు ఆయన 3000 అంటే ఈయన 6000 అంటున్నాడు. ఎవరి సొమ్ముని తెచ్చిస్తున్నారు? మా సొమ్మే మా కష్టం తెచ్చిస్తారు. ఈ పోలీసు వాళ్ళు మన రోడ్డు మీద మన పోలీసు వాళ్ళు తన్నొప్పి అడుగు పోలీసు వాళ్ళే. మేము బండ్లు ఎక్కడదాం ఏడదాం, పట్టుకుంటే ఫైన్. కాబట్టి మాకు అందరికీ న్యాయం చేయాలని మంచిది చేయాలి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, అందరికీ పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అనంతుల యాదగిరి. ఏం చేస్తుంటారు సార్? నేను మాజీ కౌన్సిలర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఎందుకంటే గత 15 సంవత్సరాల సంది రేషన్ కార్డు అనేది మాస్ పబ్లిక్ లేదు కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డుల గురించి మాస్ పబ్లిక్ అది మంచిగా వర్తిస్తుంది. అది వెనుక ముందైనా ఈ 5 ఏళ్ల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇస్తాడనేది ఆమె మాకు బాగానే ఉన్నది. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లో కూడా గతంలో కూడా ఇందిరమ్మ కాలనీలో కూడా వాళ్ళు ఇచ్చిన 2 సూర్యాపేట పట్టణంలో 3 విడతల ఇచ్చిండ్రు. విడతల వారు ఇచ్చిన వాళ్ళు కూడా కట్టుకున్నారు. అది ఒక ఇందిరమ్మ కాలనీ అని పేరుంది. డబల్ బెడ్రూమ్ కేసీఆర్ పాలనలో డబల్ బెడ్రూమ్ అంటే పైకెక్కి ఇవాళ వయసులో ఉన్నోళ్ళు రేపు ముసలోళ్ళు అవుతారు. ముసలోళ్ళు అయినప్పుడు డబల్ బెడ్రూమ్ అంటే పైకి ఎక్కలేక దాని నుంచి కింద పడేటోళ్ళు చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏమనిపించలే మాకు. అది మొత్తం క్యాంప్ ఆఫీస్ రాజకీయాలు నడిచినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను చెప్తుంది కదా, గతంలో కేసీఆర్ పాలన ఉంది, రేషన్ కార్డులు ఇవ్వలేదు, వితంతు పింఛన్లు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు హామీలో ఇస్తాని ఇచ్చిండు. ఇప్పుడు ఎట్లయినా ఈ రేషన్ కార్డులు ఇచ్చిండు. అదేవిధంగా వితంతు పింఛన్లకు చచ్చిపోయిన వాళ్ళకు, భర్తలు చచ్చిపోయిన వాళ్ళకు 10 సంవత్సరాల సంది వితంతు పింఛన్ కూడా ఇవ్వలేకపోయిండు కేసీఆర్ గారు. వితంతు పింఛన్లు ఇచ్చినా ఎంత మంచిగా ఉండు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? హాజామని. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ ఎలక్ట్రీషియన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది. డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ కాలనీ, లోన్స్ ఇవ్వడం అనేది చేస్తా అని చెప్తారు, కానీ చేయటం అనేది అమలు అయిన తర్వాత జరుగుతున్న విషయం. అయితే మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిత్యావసర సరుకులు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు. ఆయిల్ ప్యాకెట్ ఒకప్పుడు 160 రూపాయల నుంచి అప్పుడు 140 రూపాయలు అయింది. సామాన్య బతికే పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ కూరగాయల విషయాల్లో మాత్రం ఏ కూరగాయలు తీసుకున్నా కూడా దీని మీద 40 రూపాయలు, 50 రూపాయలు పావు కిలో అనే ముచ్చట. ప్లస్ ఇంకోటి ఈ విధంగా సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. కాబట్టి దయదలిచి ఈ విషయాలను కంట్రోల్ చేస్తే మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టే లెక్క, ప్లస్ ఇది చేసినట్టే లెక్క. ఎందుకంటే సామాన్య మీద భారం పడుతుంది. ఇలాంటి కోరుకునేది ఈ నిత్యావసర సరుకుల మీద పప్పు ధాన్యాలు, నూనె, ఏదైనా సరే సామాన్య మీద భారం పడుతుంది. దానివల్ల దీన్ని కంట్రోల్ చేసి మీరు తక్కువ చేసి ఇప్పిస్తే అది ఒక సంతోషమే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అతను కొద్దిగా మంచి పని చేశాడు. మిషన్ భగీరథ, స్టోరేజ్ వాటర్, మంచినీరు తాగడానికి, ప్లస్ విద్యుత్ బాగానే చేశాడు. కానీ అతన్ని విమర్శించడం కూడా మన పద్ధతి కాదు. కానీ అతను కూడా బాగానే కొన్ని బాగా చేశాడు. ఇంకా అయినా కొద్దిగా అభివృద్ధి చేయాలని రేషన్ కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ కాలనీ, లోన్స్ ఇవ్వటం అనేది హామీలు ఇస్తుంది. కానీ అవి అమలు పరిచే వరకు చూసేటట్టు చూడాలి.